ప్రపంచ రాజధాని అమరావతికి విశాఖపట్నం నుంచి ఫ్లైట్లో వెళ్ళాలంటే ఆంధ్ర టు ఆంధ్ర టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్ర రావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ మధ్యకాలంలోనే మన మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నాము అనేసి. అమరావతికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నానంట. అసలు అమరావతికి వెళ్ళడానికి రోడ్ మార్గం లేదు, రైలు మార్గం లేదంటే ఇప్పుడు మన గంటా శ్రీనివాసరావు గారు పాపం అమరావతికి వెళ్ళడానికి నానా తిప్పలు పడ్డాడు. ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఎక్కడి నుంచి, విశాఖపట్నం నుంచి గన్నవరానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే పాపం ఆయన విశాఖపట్నంలో బయలుదేరాడంట, హైదరాబాద్కి వచ్చాడంట, హైదరాబాద్ నుంచి మళ్ళీ గన్నవరం తీసుకెళ్లారంట. ఆయన ట్వీట్ కూడా చేశాడు, ఆంధ్ర నుంచి వయా తెలంగాణ అని పెట్టాడు. అంటే విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గన్నవరం వెళ్ళడానికి వయా తెలంగాణ. ఏంది కర్మ, మనమేమో ఇంటర్నేషనల్ రాజధాని అమరావతి అంటున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది ఏం వ్యవహారం, ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అని చెప్పేసి అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇంతకీ గంటా శ్రీనివాసరావు గారు చేసినటువంటి ట్వీట్ ఏమంటే, ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరి అక్కడ నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖపట్నం నుంచి బయలుదేరినటువంటి సిఐఐ, అదేవిధంగా ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య ఉదయం వేళలో నడిచే 2 విమానాలు రద్దు కావడంతో ఇలా రౌండ్ వేసుకొని రావాల్సిన కర్మ కూడా వచ్చింది. అదేవిధంగా ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో 2 విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి అని చెప్పేసి టికెట్లు కూడా పెట్టి ఆయన ట్వీట్ చేశాడు. అంతే, గంటా శ్రీనివాసరావు గారు అమరావతికి చేరుకోవాలంటే విశాఖ వాసులు ఆర్తనాదాలు ఇలానే ఉన్నాయని చెప్పేసి మన గంటా శ్రీనివాసరావు గారు వాపోయాడు. అయినా అమరావతికి విమానాన్ని తెలియని వారు 5,000 ఎకరాల అంతర్జాతీయ విమానాశ్రయం కడతారంట. ఈరోజే మన మంత్రి నారాయణ గారు చెప్పడం కూడా ఆయన ఏదో ప్రశ్న పెట్టి మాట్లాడడం కూడా జరిగింది. 5,000 ఎకరాల అంతర్జాతీయ విమానాశ్రయం కడతారంట. డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి గన్నవరానికి ఒక ఫ్లైట్ కూడా తేలేకపోతున్నారు. అలాంటిది అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా కడేస్తామంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. చాలా చండాలం. విశాఖపట్నం నుంచి ఆ గన్నవరానికి కంటిన్యూస్ ఫ్లైట్ నడపలేరండి. ప్రభుత్వం చెప్తే నడపదా అండి? మరి ఇంత అధ్వానమా? కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం కొంచెం మినిమం బేసిక్ అలవెన్స్ కల్పిస్తే తర్వాత కావాలంటే మనం గాల్లో మేల కట్టచ్చు. ట్రావెల్ అలవెన్స్ కల్పిస్తే, ఫెసిలిటీస్ కల్పిస్తే ట్రావెల్ ఫెసిలిటీస్, తర్వాత కానీ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కట్టుకోవచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టచ్చు, తర్వాత ఒలింపిక్ గేమ్స్ పెట్టచ్చు, బుల్లెట్ రైలు పెట్టచ్చు, అండర్గ్రౌండ్ బుల్లెట్ రైలు పెట్టచ్చు, ఏమన్నా పెట్టచ్చు. డైరెక్ట్గా అమరావతి నుంచి గన్నవరానికి ఫస్ట్ ఫ్లైట్లు నడిపిండనయ్యా. అమరావతికి విమానాన్ని తెలియని వారు 5,000 ఎకరాల అంతర్జాతీయ విమానాశ్రయం కడతారంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు. మళ్ళీ అంతర్జాతీయ విమానాశ్రయం అంట, కర్మ కాకపోతే.